పోర్ట్ఫోలియో కృత్యము 17 ఇచ్చినటువంటి సూచనలను పరిశీలిస్తే కోవిడ్ పరిస్థితులలో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి. అది ఇచ్చినటువంటి సూచనలు. దాన్ని ఆధారంగా చేసుకొని పోర్ట్ఫోలియో కృత్యం 17 రాయటం జరిగింది. దాన్ని ఒకసారి పరిశీలిస్తే పోర్ట్ఫోలియో కృత్యము 17 కోవిడ్ పరిస్థితులలో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక. అయితే ఈ కార్యాచరణ ప్రణాళిక పాఠశాల ప్రారంభించడానికి ముందు పాటించవలసిన నియమాలు. పాఠశాల తరగతి గది, కిచెన్ షెడ్డు, తలుపులు, కిటికీలు మొదలైన ప్రదేశాలలో శానిటైజేషన్ చేయాలి. అంటే పాఠశాల ప్రారంభించడానికన్నా ముందు పాఠశాల తరగతి గది, కిచెన్ షెడ్డు, తలుపులు, కిటికీలు మొదలైన ప్రదేశాలలో శానిటైజేషన్ చేయాలి. థర్మామీటరు, శానిటైజరు, సబ్బులు పాఠశాలలో రెడీగా ఉంచుకోవాలి. తరగతి గది లోపల విద్యార్థుల సీటింగ్ కోసం 6 అడుగుల సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ గుర్తులు పెట్టుకోవాలి. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ కుటుంబంలో ఎవరికైనా జ్వరము, దగ్గు, జలుబు లాంటివి ఉంటే వారి పిల్లలను పాఠశాలకు పంపవద్దని చెప్పాలి. మొబైల్ ఫోన్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పాఠశాల ఆవరణలో జనసమూహం లేకుండా చూడాలి. తదుపరి పాఠశాల ప్రారంభించిన తరువాత పాటించవలసిన నియమాలు. పాఠశాల ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రం చేయాలి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనకుండా చూడాలి. ఇది ఖచ్చితంగా పాఠశాల ప్రాంగణాన్ని ప్రతిరోజు కూడా శుభ్రం చేయాలి. అయితే ఈ శుభ్రం చేసే క్రమంలో విద్యార్థులను దాంట్లో పాల్గొనకుండా చూడాలి. పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయాలి. అంటే పాఠశాలలోకి ప్రవేశించే ముందు విద్యార్థులకు శానిటైజర్ అక్కడ ప్రవేశ ద్వారం వద్ద ఉంచి వారందరికి కూడా శానిటైజేషన్ చేయాలి. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, సిబ్బంది తప్పకుండా మాస్క్ ధరించేలా చూడాలి. అంటే పాఠశాలకు వచ్చేటప్పుడు విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సిబ్బంది కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి. పాఠశాలకు వచ్చేటప్పుడు విద్యార్థులు, సిబ్బంది సామాజిక దూరం పాటించాలి. సాధారణ ఆరోగ్య పరీక్షలు ప్రతిరోజు చేయాలి. అంటే ఇక్కడ సాధారణ ఆరోగ్య పరీక్షలు ప్రతిరోజు చేయాలి అంటే మన పాఠశాలలో టెంపరేచర్, అంటే పాఠశాలకు వచ్చేటప్పుడు టెంపరేచర్ చూసేటటువంటి థర్మామీటర్ని మనం అందుబాటులో ఉంచుకొని ప్రతిరోజు కూడా పరీక్షించాలి. ప్రతి విద్యార్థి దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ పేపర్ కానీ, మోచేతిని కానీ అడ్డు పెట్టుకోవాలి. విద్యార్థుల రాత పనులను ఉపాధ్యాయులు సరిదిద్దేటప్పుడు చేతికి కవర్లు ధరించాలి. ఆటలు ఆడేటప్పుడు సామాజిక దూరం పాటించాలి. వివిధ తరగతులకు వేరువేరు విరామ సమయాలు ఇవ్వటం మంచిది. అంటే వివిధ తరగతులకు, అంటే అన్ని తరగతులకు ఒకే సమయంలో విరామ సమయం ఇవ్వకుండా ఒక్కో తరగతికి ఒక్కో టైంలో విరామ సమయం ఇచ్చినట్లయితే బాగుంటుందని దీని యొక్క ఉద్దేశం. తదుపరి మధ్యాహ్న భోజనంకు సంబంధించి పాటించవలసినటువంటి నియమాలు. మధ్యాహ్న భోజనం వంట పాత్రలు ప్రతిరోజు శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఇక్కడ ఏంటంటే ఆ వండేటటువంటి వంట పాత్రలు ప్రతిరోజు కూడా శుభ్రం చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టినట్లయితే ఈ కోవిడ్కి సంబంధించి ఏవైనా వైరస్ ఉన్నా కూడా పోతుందని చెప్పి దాని యొక్క ఉద్దేశం. మధ్యాహ్న భోజన సిబ్బంది వండేటప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలి. అంటే మధ్యాహ్న భోజనం వండేటప్పుడు ఆ చేతులకి ఏదైనా మాస్కులు కానీ, మామూలుగా మూతికి ఆ మాస్క్ కానీ ఇలాంటివి ధరించాలి. భోజనం వడ్డించే సమయానికి భోజనం వేడిగా ఉండేటట్లు చూడాలి. అంటే ఇక్కడ వేడిగా అంటే
65 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే అంత వేడిగా ఉండేటట్లు ఉండాలన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే మనం పిల్లలు మధ్యాహ్నం 12 గంటలు 12:30 టయానికి ఇంక భోజనం వడ్డిస్తారు అనుకున్నప్పటికీ ఆ సమయానికి కొంచెం ముందుగా భోజనం అనేది తయారు చేసుకొని ఉంటే ఆ విధంగా వేడిగా ఉంటుంది. విద్యార్థులు భోజనం చేసే ముందు భోజనం తర్వాత చేతులు 40 సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మధ్యాహ్న భోజనం విద్యార్థులు చేసే తర్వాత కానీ చేసే కన్నా ముందు కానీ ఒక 40 సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. విద్యార్థులను భోజన సమయంలో సామాజిక దూరం పాటిస్తూ జిగ్జాగ్ పద్ధతిలో కూర్చోబెట్టాలి. అక్కడ విద్యార్థులను మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు వరుస క్రమంలో కాకుండా జిగ్జాగ్గా కూర్చోబెట్టాలి. మధ్యాహ్న భోజనం వడ్డించేవారు తప్పక మాస్క్ ధరించాలి. గోర్లకు రంగులు వేసుకోకూడదు. అంటే ఇక్కడ పర్టికులర్గా గోర్లకు రంగులు అంటే మధ్యాహ్న భోజనం వడ్డించేవారు ఎక్కువగా ఆడవారు ఉంటారు కాబట్టి వారు గోర్లకు నెయిల్ పాలిష్ ఇలాంటివి వేసుకోవటం జరుగుతుంది కాబట్టి అలాంటివి వేసుకోకుండా ఉండేటట్లు చూడాలి. ఈ విధంగా ఈ యొక్క పోర్ట్ఫోలియో 17కు సంబంధించి మోడల్ పోర్ట్ఫోలియోని రాయడం జరిగింది. మీరు ఇంకా ఈ కోవిడ్ నిబంధనలు మీకు ఇంకా అదనంగా మీ యొక్క సృజనాత్మకతను జోడించి బాగా రాస్తారని చెప్పి భావిస్తున్నాను.